కావలి పట్టణం 29వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది కార్యక్రమాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా నిర్వహించారు. వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు వార్డు నాయకులు సురే మదన్ మోహన్ రెడ్డి, తటవర్తి రమేష్ పలువురు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. వార్డు ప్రజలు రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులతో అక్కడికక్కడే చర్చించి తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకే వెళ్లి పాలన అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ, బీదల బతుకు మార్చవచ్చర పులిబిడ్డ. కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అడ్డ. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కయ్యిండు వండదండ. చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు, కన్నీళ్ళ సుడిగుండాలు దాటి వచ్చిండు. పాలించే నేతలను ప్రశ్నించిన వాడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు, పేదల గొంతుకై నిలిచిన నాయకుడు. ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు, ఎత్తెత్తుకెదిగిన ఈ నేల బరువనోడు. కావలి ప్రగతి కొరకు ప్రతినబూని నాడు. కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా, కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా. ఎత్తిండు రాయదల టీడీపీ జెండా, పల్లెల పేదల కై. ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున కావలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి 29వ వార్డుకు సంబంధించి బాపూజీ నగర్ని సందర్శించడం జరిగింది. 1993లో కావలి మున్సిపాలిటీ పరిధిలో ఐడిఎస్ఎంటీ స్కీమ్ కింద ఈ బాపూజీ నగర్ని లేఅవుట్ వేయటం జరిగింది. ఫారెస్ట్ ల్యాండ్ డిఫారెస్ట్ చేస్తూ మున్సిపాలిటీ అందరూ కూడా ఎంఐజీ ఎల్ఐజీల కింద స్థలాలు కేటాయించి ఆనాటి మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాలన్నీ కూడా అమ్మటం జరిగింది. ఈరోజు కావలి పట్టణంలో ఉన్నటువంటి కొద్దిపాటి లేఅవుట్లలో ఇది ఒక లేఅవుట్ అన్ని అంగులతో ఉన్నటువంటిది. అయితే కాలక్రమేణా పాలకుల యొక్క నిర్లక్ష్యం, ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ కనుమరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో నేడు ఈ కాలనీకి నేను రావటం జరిగింది. ఈ సందర్భంగా ఈ కాలనీకి 5 కోట్ల రూపాయల నిధులు ఈ కాలనీకి ఇవ్వటం జరిగింది. గౌరవనీయులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి ద్వారా ఈ కాలనీలో ఉన్నటువంటి 60 అడుగుల రోడ్డుకి 1 కోటి రూపాయలు వారి ద్వారా నిధులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఐడిఎస్ఎంటీ ప్లాట్లలో ఉన్నటువంటి నిధుల నుంచి 3.5 కోట్ల రూపాయలు ఈ వార్డుకి కేటాయించడం జరిగింది. నుడా కింద 50 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 29 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీని మోడల్ కాలనీగా చేస్తానని నా ఎలక్షన్లో హామీగా ఈరోజు ఈ కాలనీకి 5 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా ఈ నిధులు
అతి తొందరలో ఇంకా కొంత వెచ్చించి కాలనీలు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చేస్తానని కూడా ఈ కాలనీ వాసులందరికీ కూడా హామీ ఇస్తున్నా. కావలి ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.